హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం గుడ్డు కూర చేసుకుందాం. ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ ఒక్కటే ప్రాబ్లం అండి. ఏం కర్రీ వండాలి ఈరోజు, ఏం కర్రీ వండాలి. ప్రతిరోజు ఈ కర్రీస్ చేసి 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 ఏం కర్రీ వండాలి, ఇదా నేను తినను అంటారు పిల్లలేమో. కానీ ఏదో కర్రీ చేసి పిల్లల కడుపు నింపాలి కదా. సో మనం ఈరోజు పిల్లలకి హెల్తీగా ఉండే ఎగ్ తిననని చాలామంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా గుడ్డు మరియు పొటాటో రెండు కలిపిన కాంబినేషన్లో ఇస్తే పొటాటో తింటారు, అట్లానే గుడ్డు కూడా తెలియకుండా పెట్టేయచ్చు వాళ్ళకి. సో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ముందుగా పొటాటో అండ్ ఎగ్స్ ఈ రెండు బాయిల్ చేసి పొటాటో పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా పైన లేయర్ తీసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే మసాలా గుడ్లకు పట్టి చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీరు పిల్లలకి వేసేటప్పుడు అయితే ఘాట్లు ఏం పెట్టకుండా వేసేయండి. ప్లెయిన్ ఎగ్ తింటేనే వాళ్ళకి టేస్ట్ అర్థమవుతుంది, ఎగ్ టేస్ట్. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు ఇది ఎగ్ అయినా అని కూడా. అలా వేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోగానే టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే సాల్ట్ కన్నా కొంచెం బెటర్ అన్నమాట. హెల్త్ కూడా బాగుంటుంది, అట్లానే టేస్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే. ఇప్పుడు పావుబాజీ గరిటె తీసుకొని స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. గుజ్జు మొత్తం బయటకు వచ్చిద్దండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా వచ్చింది కదా. కారం వేసుకుందాం. కారం వేసేసి మళ్ళీ గరిటెతో కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్క స్టవ్ మీద ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ టైంలోనే టేస్ట్ చూసుకోండి. కొంచెం గరిటెతో తీసుకొని టేస్ట్ చూసుకుంటే మనకి సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. పొటాటోస్ వేసేసాము. పొటాటోస్ ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ పట్టదు. అలా 1 minute ఉడికిన తర్వాత ఎగ్స్ వేసేసుకుంటాము. ఎగ్స్ వేసుకొని మనం అవి కూడా కడాయి పెట్టుకోవాలి. ఎగ్స్ ఎక్కువ తినని వాళ్ళకైతే ఇట్లా కర్రీ చేసి పెట్టడం బెస్ట్. సపరేట్ ఎగ్ తినే వాళ్ళైతే పర్లేదండి, కానీ తినకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా కర్రీ చేసి పెట్టండి. మసాలాలు కూడా పడతాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు. ఎగ్స్ వేస్తాము, చూసారా వాటర్ బయటకు వస్తున్నాయి కదా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇట్లాంటి రెసిపీస్ లంచ్ బాక్స్లోకైనా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.